విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోలగట్ల చేసిన వ్యాఖ్యలు కేవలం అసత్య ప్రచారాలని ఆయన కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఊరటనిచ్చే జాబ్ క్యాలెండర్ కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, అలాగే అమ్మఒడి పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న హామీని కానీ నెరవేర్చడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా విజయనగరం డిగ్రీ కళాశాల అంశంపై స్పందిస్తూ అది వైసీపీ హయాంలో వచ్చిందన్నది అబద్ధమని, 2019లోనే చంద్రబాబు నాయుడు హయాంలో ఆ కళాశాల ప్రతిపాదనలు జరిగాయని స్పష్టం చేశారు. వైసీపీ కేవలం అబద్ధాలతో కాలం వెళ్లదీస్తుందని, ఎక్కడైనా అసత్య ప్రచారాలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గంటా పోలినాయుడుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాజీ శాసనసభ్యులైనటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి నవరత్నాల్లో కూడా అన్ని పథకాలను కూడా మేము 2019 నుంచి 2023 వరకు అమలు చేశామని చెప్పడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా నేను వారిని మరి ప్రశ్నిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు జాబ్ క్యాలెండర్ని తీస్తాను అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా తీశారా అని అడుగుతున్నాను. మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పారు, అది చేశారా అని అడుగుతున్నాను. మరి పైడితల్లమ్మ తల్లి గుడి వద్దకు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పైడితల్లమ్మ తల్లి గుడి సాక్షిగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. సిపిఎస్ రద్దు చేశారా అని అడుగుతూ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా ఊహించలేని విధంగా విజయనగరంలో మొట్టమొదటిసారిగా పాలిటెక్నిక్ కాలేజీలు నిర్మించారంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ గారికి మరి పోసపాటి వంశీకులకి చెందుతుందని తెలుపుతూ మాజీ శాసనసభ్యులైనటువంటి వీరభద్రస్వామి గారు డిగ్రీ కాలేజ్ అనేది విజయనగరంలో మొట్టమొదటిగా మేమే తెచ్చామని చెప్పుకోవడం జరిగింది. కానీ డిగ్రీ కాలేజ్ అనేది 2018 12వ నెల 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విజయనగరానికి ఒక డిగ్రీ కాలేజీను ప్రతిపాదిస్తూ మరి 13/2/2019 జీవో నెంబర్ 13 ద్వారా విజయనగరానికి ఒక డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేయడం జరిగిందని ఈ సభాముఖంగా జీవో ఆధారంగా మేము అందరికీ కూడా తెలుపుతున్నాం. ఇలాగా విద్యా వ్యవస్థలో ఎన్నో కార్యక్రమాలు మా శాసనసభ్యులైనటువంటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు చేపట్టారని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.